సౌందర్యవతి, అందమైనది, సంతృప్తి నొందినది. హెబ్రీ భాషలో రియూత్ అనే పదం నుంచి ఇది వచ్చింది. రియూత్ అంటే హెబ్రీ భాషలో రూతు తెలుగులోకి వచ్చింది. ఇది మత్తయి సువార్త 1:5 మరి ఉన్న మాటలను బట్టి కానీ, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి కానీ 12 సార్లు బైబిల్ గ్రంథంలో ఈ మాట రూత్ అనే మాట మనకి కనిపిస్తుంది. సరే, రూతు అంటే సౌందర్యవతి, అందమైనది, సంతృప్తి నొందినది. ఇక్కడ బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వస్తే, బెత్లెహేము అంటే రొట్టెల గృహంలో కరువు వచ్చింది. యోధా దేశంలో కరువు వచ్చింది. ఈ ఎలీమెలెకు ఒక అతను ఉన్నాడు అక్కడ, అదే యొక్క బెత్లెహేములో. అతని భార్య పేరు నయోమి. నయోమి అంటే మధురము. అతని కుమారుల పేర్లు మహలోను, కిలియోను. ఇక్కడ ఇది 4 అధ్యాయాలు ఉంది. మొత్తం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి చదువుకుండా పోతే ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఈరోజు పూర్తిగా ఈ గ్రంథాన్ని మీకు నేను అందించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. మరి ఎలీమెలెకు భార్య పేరు నయోమి, కుమారుల పేర్లు మహలోను, కిలియోను. మహలోను భార్య పేరు రూతు, కిలియోను భార్య పేరు ఓర్ఫా. వీళ్ళు మరి బెత్లెహేములో కరువు వస్తే 10 సంవత్సరాల పాటు మోయాబు దేశానికి వెళ్ళి నివసించారు. ఆ 10 సంవత్సరాలు నివసించినప్పుడు మరి కాలగర్భములో ఎలీమెలెకు చనిపోయాడు జబ్బు చేసి. అలాగే 10 సంవత్సరాల తర్వాత పిల్లలకి 2 పెళ్ళిళ్ళు చేసింది వాళ్ళ తల్లి నయోమి, మహలోనికి, కిలియోనికి. వీళ్ళు కూడా సిక్ అయిపోయి జబ్బు చేసి 2 చనిపోయారు. ఇప్పుడు రూతు, ఓర్ఫా, నయోమి 3 విధవరాండ్రుగా మిగిలారు. నయోమి భర్త పేరేమో ఎలీమెలెకు, రూతు భర్త పేరు మహలోను, ఓర్ఫా భర్త పేరు కిలియోను. ఎలీమెలెకు చనిపోయాడు, మహలోను చనిపోయాడు, కిలియోను చనిపోయాడు. ఇక ఈమె నయోమి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకొని ఒక మాట మాట్లాడుకుంటా ఉంది. మా యూదా బెత్లెహేములో కరువు తిరిగిందంట, అక్కడికి వెళ్ళి నా ఇల్లు వాకిలు ఉంది, అన్నీ ఉన్నాయి, అక్కడ జీవించాలని చెప్పి ఆమె బయలుదేరి మరి బెత్లెహేముకి వెళ్దామని చెప్పి అనుకొని తన కోడలతో చెప్పింది. అమ్మా, మన దేశం బెత్లెహేము, మన ఊరు, మరి ఇజ్రాయెల్ దేశం మన దేశం, ఈ మోయాబు ప్రాంతం మనం వచ్చాము, మన సొంత ఇంటికి మనం వెళదామని చెప్పి 3 కూర్చొని ఆ రాత్రి మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని మరి వాళ్ళు 3 బయలుదేరి ఊరు మోయాబు ప్రాంతం నుంచి బయలుదేరి 3 నడుచుకుంటూ ఊరు బయటకు వచ్చారు. ఒక సత్రం లాగా ఉంటే అక్కడ కూర్చుని కొంచెం మంచిలు దాకా చేరి నయోమి ఆలోచన చేస్తుంది. ఈ యవనస్తురాలను నేను తీసుకుపోయి ఏమి మరి కాపుదల చేశాను, మళ్ళీ వీళ్ళకి ఎక్కడ నేను పెళ్ళిళ్ళు చేసేది, ఒకవేళ పెళ్ళిళ్ళు చేద్దామన్నా అక్కడ పిల్లలు లేరు, నేను ఆ ముసలిదారిని అయిపోయాను, ఒకవేళ నేను పిల్లలను కానీ పెంచి వీళ్ళకి పెద్ద చేస్తే వీళ్ళు ముసలు అయిపోతారు. చూడండి ఎట్లా మాట్లాడుకుంటుంది ఆమె ఆమె. ఒకవేళ నేను పెళ్లి చేసుకుని ఒకవేళ పిల్లలు కంటే వీళ్ళు ముసలు అయిపోతారు, నేను కన్నా పిల్లగాళ్ళు చిన్నోళ్ళు అయిపోతారు, మరి వీళ్ళని తీసుకొని పోతేనేమో వీళ్ళకేమో వివాహాలు కాలేదు, మరి మా దేశమేమో యోధా దేశము, బెత్లెహేము రొట్టెల గృహము, అక్కడ మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసుకుని కోడలతో అంటది. మరి ఒకవేళ నేను కన్నవారు చిన్నవారు అవుతారు, నా కుమార్తెలారా మీ పుట్టింటికి వెళ్ళుడి, యెహోవా నాకు విరోధమాయను. ఇది 1వ అధ్యాయము 10-11లో మాట్లాడుతున్న వచనాలు ఇవి. నేను చదువుతానులేండి, మీరు చదవమాకండి. నేను మిమ్మల్ని నొప్పించని ఎలుగెత్తి ఏడవగా. ఏమంటుందంటే రూతుతోటను ఓర్ఫాతో అంటుంది అత్త నయోమి, అమ్మాయి ఓ రూతా, ఓ ఓర్ఫా, నేను ఆ ముసల్దాన్ని అయ్యా, నేను పిల్లగాళ్ళకి అన్నా కానీ
వాళ్ళు చిన్నోళ్ళు అవుతారు, వీరు గారు, మీరేం పెద్దోళ్ళు, మరి మీకు నేను పిల్లల్ని కానీ ఇచ్చి పెళ్లి చేయలేను. ఎందుకంటే యోధా ధర్మశాస్త్రం ప్రకారం మరి అన్న చనిపోతే తమ్ముడు అన్నగారి భార్యను చేసుకోవాలి, ఆ తమ్ముడు చచ్చిపోతే ఇంకొక అతను ఉంటే అతను చేసుకోవాలని చెప్పి యోధా ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఒకసారి యేసు ప్రభు వారిని ఒక అతను వచ్చి ఒక క్వశ్చన్ వేశాడు. ఏమని క్వశ్చన్ వేశాడంటే, అయ్యా యోధా ధర్మశాస్త్రం ప్రకారం ఒక 7 అన్నదమ్ములు ఉన్నారు, మరి వాళ్ళలో మొదటివాడికి పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత మొదటివాడు చనిపోయాడు, రెండవవాడు మొదటివాడి భార్యని సేకరించాడు, వాడు చనిపోయాడు, మూడవవాడు సేకరించాడు, వాడు చనిపోయాడు, ఇట్లా వరుసగా అందరూ కూడా ఆమెను సేకరిస్తే అందరూ చనిపోయారు, ఈమె పరలోక రాజ్యంలో ఎవరికి భార్యగా ఉంటుంది అని క్వశ్చన్ వేసాడు ఒకతను. నా మాటలు అర్థమైనా? ఈమె పరలోక రాజ్యంలో ఎవరికి భార్యగా ఉంటుంది అని క్వశ్చన్ వేశాడు. వేస్తే యేసుప్రభు వారు అన్నారు, పరలోక రాజ్యంలో ఆడ మగ ఉండరయ్యా, అక్కడ నో సెక్స్ అయ్యా, అందరూ కూడా మహిమా శరీరం ధరించుకొని దేవదూతల వలె పోలి ఉంటారు, అక్కడ పెళ్లికి ఇయ్యబడరు, పెళ్ళిళ్ళు చేసుకోరు అని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. పెళ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకోరు. ఆ ధర్మశాస్త్ర సూత్రాన్ని పాటించి మాట్లాడుతున్నది నయోమి. అమ్మా నా కాడ పిల్లలు లేరు, మీకా ఇచ్చి పెళ్ళిళ్ళు చేయలేడు, 2 కుమారులు చనిపోయారు, నా భర్త చనిపోయాడు. బైబిల్ గ్రంథంలోనండి ఒక ఆమె ఉన్న అమ్మాయి పేరు తామారు. యోధాకి పుట్టిన పిల్లగాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు ఆయన. యోధా కుమారుడు చనిపోయాడు, 2వ కుమారుడికి ఇచ్చేసాడు, 2వ కుమారుడు చనిపోయాడు, 3వ వాడు, 3వవాడికి ఇచ్చి చెయ్యాలి, కానీ వాడిని దాచిపెట్టింది యోధా. దాచిపెట్టి అమ్మాయి నువ్వు పుట్టింటికి వెళ్ళమ్మా, కొంతకాలం అయిన తర్వాత వాడు వస్తారు, దేశాల మీద పోయిన వాడు వచ్చాక మరి అప్పుడు మాట్లాడి వాడికి ఇచ్చి చేస్తానని అని చెప్పి ఈ అమ్మాయిని తామారిని పంపించాడు. ఆ అమ్మాయి తక్కువదా, ఆ అమ్మాయి కూడా మరి యోధా గోత్రంకి వచ్చినాగా పోయి ఒకరోజు ఈ యోధా బొచ్చు కత్తిరించుకొని పండగ చేసుకోడానికి వెళ్తే ఒక తోడ పక్కన వేసేలాగా నుంచుని ఆ అమ్మాయి మారు వేషం వేసుకొని యోధాతో పోతే అప్పుడు యోధా వంశంలో నుంచి యేసుప్రభు రావడం కోసం తామారు నుంచి ఫిరేసు జెరహు ఇద్దరు జన్మించారు. స్తోత్రం, హల్లెలూయా. ఆమె ప్రతిభత ధర్మాన్ని తప్పల, వేరే పురుషుడికి పోవాల, వేరే పురుషుడు చేసుకోవాలా, తన సొంత కుటుంబంలో నుంచే ఆమె మరి ఆ కుమారుడికి చనిపోతే మామగారితో మరి ఆమె సాంగత్యం చేయడం వల్ల ఫిరేసు జెరహు పుట్టి యేసయ్య యొక్క వంశం వచ్చింది. ఆ తరువాత యోధ అనుమానించింది, అనుమానించి నా కోడలు తప్పు చేసి పిలగానగలదంట, ఎవరితో తప్పు చేసిందని చెప్పి కోపంతో పోయి మరి ఆ ఊరు బయట కూర్చొని కబురు పెట్టింది. ఈ అమ్మాయి మరి ఒక ఉంగరం ఇచ్చింది ఆ రోజు నైట్, ఆమె అక్కడికి పోయినప్పుడు గుర్తు కోసం అని చెప్పి ఆ ఉంగరం పంపించింది. చూసి గుండె పగిలిపోయింది, అయ్యో నేనే అని చెప్పి. అంటే జెరూషలేములో ఇజ్రాయేలు దేశంలో మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లికి ఇవ్వబడిన యోధా స్త్రీలు అదే కుటుంబంలో వారిని చేసుకోవాలి, కానీ పరాయి పురుషులు చేసుకోవడానికి వీలు లేదు. అది యోధా ధర్మశాస్త్రం మరి మోషే ధర్మశాస్త్రం సూచించింది. ఇక్కడ నయోమి కూడా ప్రియులారా తన యొక్క కోడలతో, అమ్మా ఋతు, అమ్మా వర్ఫా, నా వద్ద పిల్లలు లేరు తల్లి, నాకు దేవుడు విరోధి అయ్యి నా పిల్లల్ని తీసుకుపోయిండు, నా భర్తను తీసుకుపోయిండు, దయచేసి మీరు మీ పుట్టింటికి వెళ్ళి మరి పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా జీవించున్నామని చెప్పి వాళ్ళిద్దరిని ముద్దు పెట్టుకొని ఏడ్చింది నయోమి ఊరు బయట సత్రం దగ్గర. ఏడ్చినప్పుడు ఓర్ఫా వచ్చి అత్త మాట విన్నది పాప, అత్తను ముద్దు పెట్టుకొని ఏడ్చి కౌగిలించుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది ఓర్ఫా. కానీ ఈ రూతు అంటది, అమ్మా అత్తమ్మ ఆ మాట అనొద్దు, ఏ మాట అయినా నన్ను ఆ మాట అనొద్దు. ఆమెను హత్తుకొని వాటేసుకుని ఏడ్చుకుంటా వదిలిపెట్టట్లా. ఓర్ఫా అయితే ముద్దు పెట్టుకొని బయలు వెళ్ళిపోయిందిలే, కానీ రూతు వదిలిపెట్టట్లా, హత్తుకుంది. హత్తుకొని అంటది 1:16-17 అంటది, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టవద్దని అనవద్దు అత్తమ్మా. అత్తమ్మా నా వెంబడి రావద్దు, వద్దులమ్మా, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమని చెప్పి అనొద్దు అత్తమ్మా.
మళ్ళీ ఏమంటది, నీవు వెళ్ళిన చోటకే నేను వెళ్ళేదను. నువ్వు ఎక్కడికైతే బెత్లెహేముకి వెళ్తున్నావో అక్కడికి నేను వెళ్తాను. నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నువ్వు ఎక్కడ పడుకుంటావు, ఎక్కడ తింటావు, ఎక్కడ లేస్తావో, ఎక్కడ నివసిస్తావో అక్కడ నేను నివసిస్తా. నీ జనమే నా జనము, నా జనమే నీ జనము. నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు. బా మళ్ళీ అంటది, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. చూడండి ఎన్ని మాటలు మాట్లాడిందో. ఇక్కడ ఈ రూతు 7 మాటలు మాట్లాడింది. ఆ తర్వాత ఇంకో మాట అంటది, మరణము తప్ప ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినల్లా యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక. స్తోత్రం, హల్లెలూయా. 7 మాటలు మాట్లాడింది. 7 మాటలు మాట్లాడి రూతమ్మ అంటది నయోమితోటి, అత్తమ్మా నీవు నన్ను వెంబడింపవద్దు, విడిచిపెట్టమని చెప్పి అనొద్దు. నేను వెంబడిస్తా, విడిచిపెట్టకుండా నీ అమ్మటే నడుస్తా. తర్వాత అన్నది, నీవు వెళ్ళిన చోటనే నేను వెళ్ళేది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానమ్మా. నువ్వు ఎక్కడికైనా పో, మరణానికి పో, జీవానికి పో, మంచికి పో, చెడుకు పో, కీడుకు పో, మేలుకు పో, అక్కడికైనా వస్తా. నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత జ్ఞానంగా ఒక స్త్రీ మాట్లాడుతుంది, యవనస్తురాలు. నాకు తెలిసి అమ్మాయికి ఒక 21 సంవత్సరాలు ఉంటాయేమో, 21 సంవత్సరాల లోపే. మరి వాళ్ళ అత్తకైతే 60 సంవత్సరాలు ఉండవచ్చు. చూడండి, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతా, అక్కడే నన్ను పాతిపెట్టమ్మా, అక్కడే పాతిపెట్టబడేదను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా ప్రత్యేకించి విడదీయలేదు. విడదీస్తే యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక అంట. దేవుని మీద ఒట్టు పెట్టుకుంటుంది. ఆ మాటలకు నయోమి కరిగిపోయి, సరే తల్లి, అమ్మాయి ఏమన్నా తెలుసా ఇంకో మాట, అత్తమ్మా మరి మామయ్య గారు చనిపోయారు, బావగారు చనిపోయారు, మధ్య గారు చనిపోయారు, అందరు చనిపోయారు, నిన్ను ఎవరు చూస్తారు? నేను పోతే నువ్వు మంచాన్ని పెడితే, ముసల్దానం అయిపోతే నీకు ఎవరన్నం పెడతారు, ఎవరు చాకరీ చేస్తారు, ఎవరు నిన్ను శుభ్రం చేస్తారు, ఎవరు నిన్ను కాలక్రమంలో కార్యాలు చేస్తారు? నేను చేయాలి, అది నా ధర్మం అని ఒక కోడలు అత్తతో మాట్లాడితే అత్తకు మైండ్ పోయింది. ఈ రోజుల్లో కూడా ఎలాంటి కోడలు ఉంటారంటే కష్టమే. మరియమ్మ గారు కష్టమే. అత్తని తల్లిలాగా భావించుకొని, అత్తమా నువ్వు ఉన్న చోట నేను ఉంటా, నీ దేవుడు నా దేవుడు, నువ్వేం తింటే అది తింటా, ఆడ పడుకుంటా, నీ దేవుడు నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడదీయలేదు. వాళ్ళు ఎడదీస్తే యెహోవా నాకు కీడు చేయనుగాక, నేను నీ కోసమే వస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ నయోమి యొక్క మనస్సు ఎంత కరిగిపోయి బాధపడి ఉంటుందో ఆలోచించండి. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అంటే వాళ్ళిద్దరు బయలుదేరి బెత్లెహేము వచ్చారు. బెత్లెహేము అంటే ఏం చెప్పాను? రొట్టెల గృహం. కీర్తి, బెత్లెహేము అంటే ఏందమ్మా? చింత బెత్తలేసుకొని కూర్చొని అనుకునేదా? బెత్లెహేము అంటే రొట్టెల గృహము. కీర్తన, రొట్టెల గృహం, ద బ్రెడ్ హౌస్. కాబట్టి ఆ ఊరి వాళ్ళందరూ వామ్మో నయోమి వచ్చిందంట, కోడలు తీసుకొని పిల్లంట, ఊతేనంట, మాసిపోద్దంట, అంత అందంగా ఉందంట ఆ పిల్ల. చూద్దామంటే అత్తాంగుణాలు వచ్చారంటే అంతా బెత్లెహేము అంతా గుమ్ముగూడి వచ్చి వాళ్ళ పాడుబడ్డ ఇల్లు ఉంటే వాళ్ళు శుభ్రంగా దాన్ని ఊడ్చుకొని బూతులుకొని శుభ్రం చేసుకుంటా ఉంటే ఇంటి చుట్టూ చేరారు వచ్చి, అమ్మాయి నయోమి బాగున్నావా? బాగున్నా పిన్నా. కోడలు తెచ్చామంటగా, ఏది కోడల పిల్ల? అదిగో అమ్మ చూడు అని చెప్పంటే, అమ్మ ఎంత బాగుందమ్మా, చందమామలాగా ఎంత అందగత్తే అమ్మ, దేవుడు ఎంత అన్యాయం చేసిందమ్మా నీ కోడలకి నీకు అని చెప్పి అంటాం. ఇంకో హామ వచ్చి అంట తిరిగిందా అని ఇంకో హామ అంటాం, ఎతకాడంట. ఇంకో హామ వచ్చి సరే అని ఇంకో హామ అంటాం. ఇట్లా మాట్లాడుతూ ఉంటే అత్త కోడల యొక్క మనస్సు ఎంత బాధపడుతుందంటే ఆ మాటలు తట్టుకోలేక
నయ్యం అటు జరిగిందమ్మా, ఒక్కోసారి అట్టే జరుగుతుందిలేమ్మా ఇంకో హామీ అంటాం. ఇంకో హామీ పక్కకు పోయి నీకు అంతే జరగాలేవే, వండ ఊరిని కన్న తల్లిని వదిలిపెట్టిపోయినుగా అని ఇంకో హామీ అంటాం. ఆ మాటకి నయ్యోమి నొచ్చుకొని అంటది, నన్ను నయోమి అనకండి, నా పేరు నయోమి అంటే మధురం, నా పేరు మారా అనండి. మారా అంటే చేదు, మారా అంటే చేదు. మారావంటి నా జీవితాన్ని మధురముగాను గణపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేతగాను నీవేనను ప్రేమించి, నా ప్రేమ చేతగాను నీవేనను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రియులారా, మారా వంటి నా జీవితాన్ని, నా పేరు మారా అన్నమ్మా, చెడుగా మారిపోయింది, కీడుగా మారిపోయింది. కీడుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే నయోమి అంటారమ్మా. ఎందుకంటే 3 మగోళ్ళు వెళ్ళిపోయారు. కీడు జాతకం మాది, మంచి జాతకం కాదు. నాతో పాటు నా కోడలు కూడా అఘోరించారమ్మ బ్రతుకుని అని కోడలు అత్తుకొని ఏడుస్తుంది నయోమి. ఏడుస్తూ ఉంటే చూడండి ఇక మరి ఆ మాటకంటే వీళ్ళు వచ్చిన టైంలో ఆ ఊర్లో, ఆ బెత్లెహేములో యావల కోత కాలం. యావల కోత కాలం అంటే మన వరి కోతలు ఎలా ఉంటుందో వాళ్ళకి యావల కోత అలా ఉంటుంది. యావల కోత అంటే గోధుమ కోత కానీ యావల కోత కానీ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు ఆ కోత కాలంలో వచ్చారు వీళ్ళు. ఏ కాలంలో వచ్చారు? కోత కాలం. ఇదిగో మీ ముందు పైరు బాగా పంట బండి ఉన్నది, కోతకు సిద్ధమైనది, పంటని కోత కోయనని చెప్పి యేసుప్రభు వారు అన్నారు. వాళ్ళు అంటారు, అయ్యా ఇంకా నిలబెట్టుద్ది అయ్యా, ఇప్పుడు ఎర్రబడుతుంది అయ్యా, నెలైనా కోద్దామయ్యా అంటారు వాళ్ళు. కాదు, ఇప్పుడే అది పంట కోతకు వచ్చి ఉన్నది. మరి పనివారు కరువుగా ఉన్నారని చెప్పి అంటారు. స్తోత్రం హల్లెలూయా. పనివారు కరువుగా ఉన్నారు అంటే ఈ కోత కాలంలో, పనివారు పనిచేసే కాలంలో వచ్చిన దానికి సూచన ఏంటంటే ఆ యొక్క దేశంలో వీరు అడుగుపెట్టిన సమయానికి అది మధురంగా మార్చబోతున్నట్టు సూచన. స్తోత్రం హల్లెలూయా. అంటే శుభానికి సూచన, శుభానికి సూచన. ఇక వీళ్ళకి సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే బోయజ్. బోయజ్ బోయజ్ అంటే ఆస్తిపరుడు, రైతు, బలవంతుడు. బోయజ్ అంటే ఆస్తిపరుడు, రైతు, బలవంతుడు. ఇక్కడ చూడండి, రూతు గ్రంథంలో మత్తయి సువార్త 1:5లో కానీ బోయజ్ యొక్క పేరు 21 సార్లు రాయబడ్డది. రూతు పేరేమో 12 సార్లు రాయబడ్డది, బోయజ్ పేరేమో 21 సార్లు రాయబడ్డది. అంటే ఈ రూతు మోయాబీరాలు. మోయాబీరాలు, ఈ మోయాబీరాలు అంటే అమోరీయులు, మోయాబీయులు అనేవాళ్ళు లోతు సంతానం. లోతు సంతానం అంటే శపించబడ్డ సంతానం. శపించబడ్డ సంతానం. శపించబడ్డ సంతానంలో నుంచి దేవుడు మధురంగా మార్చి ఆయన యొక్క పుట్టుకకు సూచనగా చూపించాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యేసయ్య మర్చిపోకుండా, అయ్యా నా తమ్ముడు లోతయ్యా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి తరువాత తరాలలో రూతు ద్వారా యేసుప్రభు వారు జన్మించడం కోసం ఆయన తీర్మానం చేసుకుని రూతును కూడా ఆయన వంశావళిలో చేర్చాడు. స్తోత్రం హల్లెలూయా.
బోయేజు ద్వారా. అంటే చూడండి ఇక్కడ ఈమె బోయేజు యొక్క పొలంలోనికి పరిగెరుకోవడం కోసం వచ్చింది. పనివారి వెనక మళ్ళీ పరిగెరుకుంటుంది. మనం కూడా వరి కోతలకు వచ్చినప్పుడు మరి కాస్త గూళ్ళు వేసిన తర్వాత పరిగెరుకుంటూ ఉంటాం. అలాగే ఈ అమ్మాయి కూడా పోయి ఆ చేలో గూళ్ళు పడ్డ పొలం అంతగా ఉండి పరిగెరుకుంటాం. వాళ్ళే కోతలకు వస్తున్నారు, గూళ్ళు వేస్తున్నారు, కోతలకు వస్తున్నారు, గూళ్ళు వేస్తున్నారు. మరి ఇట్లా పరిగెరుకుంటా ఉంటే మరి బోయేజు బెత్లెహేము నుండి వచ్చాడు, చెరుకు వచ్చాడు. ఆసాన్ రైతు వచ్చి ఆయన చూడటంతో కూలోళ్ళు అంటారు, ఆయన అంటాడు కూలోళ్ళతోటి, యెహోవా మీకు తోడయునుగాక అన్నాడు. కూలోళ్ళకి అడిగిపోయి, అమ్మాయి ఏంది ఆ పని వెనకబడ్డదేంది, ఆ పాయ వెనకబడ్డదేంది, మరి ఇటు గోతనం ఏంది, అట్ట గోతనం ఏంది, పరకల గోతనం ఏంది అని అనలా. ఆ బోయేజు భక్తిపరుడు అంటున్నాడు, యెహోవా మీకు తోడయునుగాక. ఆమేన్. వాళ్ళు కూలోళ్ళు తక్కువ వాళ్ళు అంటారు, మరి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. స్తోత్రం హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాటలు. ఒక పొలం యొక్క యజమాని పొలంలోకి పోయి మీకు యెహోవా తోడయునుగాక అంటే వాళ్ళు అంటారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని అన్నారు. ప్రభు మాటలు బయలుపరచబడతా ఉంది. ఒక రైతు ఎలా ఉండాలి, ఒక కూలి ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి అనేది రూతు గ్రంథంలో తెలియజేయబడతాం. నేను రైతునని చెప్పి బోయేజు విర్రవీగలేదు. ఏం అడ్డుకొస్తున్నావు, అదేం అడ్డుకోగొడుతున్నావు అని చెప్పి నోరు జారి నోరు యొక్క పరుషంగా మాట్లాడలేదు. యెహోవా మీకు తోడయునుగాక. వాళ్ళు అంటున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. మీ అందరినీ రాత్రి కలసలో యెహోవా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఇక ఈ రూతు గ్రంథంలో బోయేజు వచ్చి మేస్త్రితో అంటున్నాడు, ఏమయ్యా మేస్త్రి గారు, ఈ చిన్నది ఎవరు, చూడముచ్చటగా ఉన్నది, మన పొలంలోకి వచ్చి మరి పరిగెత్తుకుంటుంది ఏంటని చెప్పి అడిగారు. ఆ మేస్త్రి అంటాడు, అయ్యా ఈమె ఎవరో కాదయ్యా, మన సమీప బంధువైన నయోమి యొక్క కోడలయ్యా అని వరుస కలుపుతున్నాడు. ఎవరో కాదయ్యా, వాళ్ళు మన నెట్టవాళ్ళే, మన మధ్యకూరోళ్ళే వాళ్ళు. ఒకప్పుడు బాగా బతికి కుటుంబమే అయ్యేవాళ్ళు, ఇప్పుడు స్థితికిపోయి ఎట్లా అయ్యారయ్యా అని అంటే, మనోళ్ళేనా అని చెప్పి మనకేమైంది, అప్పుడు జాలి, దయ, కరుణ, కటాక్షము వారిపైన కలుగుతుంది. ఆ మేస్త్రి చెప్పాడు, మాట కలిపాడు. అంటే మేస్త్రి కూడా దయపుట్టుంటుంది. పాపం యవనస్తురాలు, అందుకైతే నయోమి మరి విధవరాలు, రూతు విధవరాలు, పాపం దర్శనం కోసం వచ్చారు ఈ ఊళ్ళో వాళ్ళు, మనం వాళ్ళని ఆదరించాలి అని చెప్పి పనివాడికి కూడా మనసు కరిగి యజమానితో చెబుతున్నాడు బోయేజుతో, అయ్యా ఈ చిన్నది నయోమి గారి యొక్క కోడలయ్యా, మోయాబీరాలయ్యా అని చెప్పినప్పుడు ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎరుకుంటుందయ్యా, మన కళలో ఉంటుందయ్యా, దయతో ఎరుకొని అయ్యా అని చెప్పి అంటున్నాడు. దయతో ఎరుకొని అయ్యా అంటున్నాడు. అంటే చూడండి, రూతు అంటది, 2వ అధ్యాయం 8 నుంచి 18 దాకా వచనాలు చెప్తాను. ఈ బోయేజు అంటాడు రూతుతోటి, నా కుమారి నా మాట వినమ్మా, వేరొక పొలం నువ్వు వెళ్ళవద్దు, నా వారితోటే నిలకడగా ఉండు. స్తోత్రం హల్లెలూయా. కుమారి, నా కుమారి. మళ్ళీ చూడండి అక్కడ అంటే ఎనకడ బంధుత్వాన్ని కలుపుతున్నాడు. మా ఇంటి వారసురాలా, మా ఇంటి పేరు గలదానా అని అర్థం. అది నా కుమారి, వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళవద్దు. కాబట్టి నా వారితోటే నిలకడగా ఉండు, అంటే మా పని వారితోటే నిలబడి ఉండు. కుమారి అనే మాటకి అర్థం ఏంటంటే పెళ్ళి కాని వారిని కుమారి అంటారు. కానీ బోయేజు పెళ్ళైన అమ్మాయిని పట్టుకుని కుమారి అని ఎందుకంటున్నారు? దేవుడు మాటలు ఎంత జ్ఞానంగా ఉంటాయి, అక్కడ ఎంత జ్ఞానంగా రాయించాడు.
అంటే నా దృష్టిలో నీవు పెళ్ళి కానీ దానిలాగే లెక్క నా కుమారి. స్తోత్రం హల్లెలూయా. అంత అర్థవంతులు అన్నమాట. కుమారి, కన్యకైన కుమారి, శ్రీలక్ష్మి యొక్కయు, అది వరుడు సుబ్బారావు యొక్కయు వివాహం జరిగినట్టు నిశ్చయించామని చెప్తా ఉంటారు. కన్యకైన కుమారి అంటే ఈయన అంటాడు ఆ అమ్మాయితోటి, రూతుతో అంటాడు, నిన్ను ముట్టవద్దని యవనస్తులకు ఆజ్ఞాపించదను. అంటే ఈయన కలేసుకుంటున్నాడు. ఇక ఆమెను కలేసుకుంటున్నాడు. నా కుమారి నిన్ను ముట్టవద్దని ఈ ఊరిలో ఉన్న యవనస్తులకు ఆజ్ఞాపిస్తా, పరిశుద్ధంగా ఉండని చెప్పి మాట్లాడుతున్నారు. నా పనివారు చేసిన నీళ్లు త్రాగుము, దాహమైతే కుండలోకి వెళ్ళి త్రాగుము. స్తోత్రం హల్లెలూయా. నీ సొంత కొండలోని పానీయమును త్రాగమంటున్నాడు. ఈ మాట నీకు అర్థమైందా చిట్టి గారు? యేసు గారు దాకుండా వచ్చావా? నీ సొంత కొండలోని పానీయమును త్రాగము అంటే నీ బంధువులు, నీ రక్త సంబంధులు, వారితోటే ఉండి వారు పెట్టిందే తిని వారు పోషిందే త్రాగి వారితోటే నివసించు. స్తోత్రం హల్లెలూయా. చూసారా ఎంత చక్కని మాట మాట్లాడారు. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి, మోయాబీరాలు, నయోమి కోడలు, మీ బంధువులని ఒక మాట చెప్పినందుకు ఏమంటున్నాడు? అమ్మాయి నిన్ను ఏమి అనొద్దని చెప్పి కుర్రలతో చెప్తా. అసలు కుర్రలు నిన్న యూటింగ్ చేస్తారేమో, నిరాశ చేస్తారేమో, గొడవ చేస్తారేమో, ఆట పట్టిస్తారేమో, నీ మీద కన్నేస్తారేమో అని అనకుండా ఈ ఊరిలో ఉన్న యవనస్తులందరూ నేను ముట్టవద్దని ఆజ్ఞాపిస్తా. స్తోత్రం హల్లెలూయా. నా పనివారు చేతిన నీళ్లు త్రాగుము, దాహమైతే కుండల వద్దకు వెళ్ళి త్రాగు. సొంత కుండలో పానీయాన్ని తాగమంటున్నాను. ఇక రూత్ అంటది బోయజ్ తోటి, ఈ అమ్మాయి కూడా చాలా దైవజ్ఞానంతో మాట్లాడింది. పరదేశనైన నా ఎడల కటాక్షము ఏమి తెలిపి చూపితివి? నేను ఎక్కడో మోయాబీరాలిని, పరదేశిని, నా ఎడల ఎంత కటాక్షం నువ్వు చూపించావు కదయ్యా, ఎంత మంచి మనిషివయ్యా అని మాట్లాడంటే చూడండి ఇక్కడ ఈయనంటాడు, బోయజ్ అంటాడు, నీ సత్ప్రవర్తన గూర్చి వింటిని, నీ సత్ప్రవర్తన గూర్చి వింటిని. ఇంతవరకు నువ్వు ముసుకేసుకుని బయట నుంచి వేసుకొస్తే నీ పని చూసుకొని భుజాన మోపు వేసుకుని మళ్ళా ముసుకేసుకొని ఇంటికి పోయి మోపు పడేసి ముసుగు తీస్తావు. నాకు తెలిసింది చెప్పారు నీ గురించి. ఐ లిజన్ కేర్ఫుల్లీ ఫర్ యువర్ క్యారెక్టర్. యు ఆర్ గుడ్, బెటర్, బెస్ట్ ఉమెన్. ఫర్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఎ వెరీ హై లెవెల్ అని ఆమెతో మాట్లాడుతూ అంటాడు, నీ సత్ప్రవర్తన గూర్చి వింటిని, నీ జన్మభూమి పరాయి దేశం నుంచి వచ్చితివి నువ్వు. నీ జన్మభూమి తెలుసు, నీ మోయాబు దేశం నాకు తెలుసు. ఆ మాటకి అంటది ఆ అమ్మాయి, రూత్ అంటది బోయజ్ తోటి, యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. స్తోత్రం హల్లెలూయా. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు వచ్చితివి అంటున్నాడు. మళ్ళీ యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకేం మోడు బారిన జీవితాలను చిగురింపగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపగలవు నీవు. నా జీవితం
ముడుబారిన జీవితాలను చక్కటి వాక్యం చెబుతుంటే ఇంకా వినాలి. ఇంకా ఏం చెబుతారా, ఏ మధురమైన మాటలు వస్తాయి ఈ వాక్యం అని చెప్పి ఆసక్తి కలిగి చెవు నిక్కరించుకొని వినే వాక్యం. స్తోత్రం హల్లెలూయా. యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును మై ఋతు. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు వంచితివి. ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. మోయాబు దేశం నుంచి బెత్లెహేముకి వచ్చింది. ఆ మాట అన్నాక అంటాడు, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును. స్తోత్రం హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును. హల్లెలూయా. ఆమేన్ అనండి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును. కొట్టినట్టు మాట్లాడండి. ఆమె గట్టిగా మాట్లాడు ఆటల. ఆయన మీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును. అది ఆ పిల్ల అన్నది అంటే నేను అలా పోన్నాను. స్తోత్రం హల్లెలూయా. అంటే ఈ అమ్మాయి అంటది, అయ్యా నీ పనికెత్తలలో ఒక దాన్ని కాకపోయినను నా ఎడల ప్రేమ కటాక్షము కలిగెను. స్తోత్రం హల్లెలూయా. అయ్యా నీ పనికెత్తలో పనికెత్తను కాదు, అయినా కానీ నా ఎడల నీకేం కలిగిందయ్యా? ప్రేమ కటాక్షం. ప్రేమ అంటే ఏంటి చెప్పండి అమ్మా? ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా. అదే ప్రేమ అంటే ఏంటి? ఇతరులను మనం దయ చూపించి ఆదరించి వారికి ఏ అవసరం ఉందో ఏ అక్కర ఉందో తెలుసుకొని సహాయం చేయటం. కటాక్షము అంటే ఏంటి? తోటరాలు పాటు ఉన్న కటాక్షం అని చచ్చిపోయింది కదా. మా గ్రూపుల్లో మంచి మెంబర్ మంచి అప్పట్లోనే బిల్లకట్టు చెల్ల కట్టేదాం. చాలా స్టైల్గా ఉండేది కోట కటాక్షం. కటాక్షము అంటే దయ, కరుణ, ప్రేమ, జాలి. స్తోత్రం హల్లెలూయా. జాలి అంటే ఆ బోయిజ్ అంటాడు, మధ్యాహ్నం అంది అడిగి బామాకో, అమ్మా నా కుమారి నీ భోజనపు చిరక ముంచి నా భోజనంలో నువ్వు భోజనం చేసుకో అని అన్నాడు. కొన్ని పేలాలు ఆమెకి ఇచ్చి తినమని చెప్పిస్తే ఆమె కొన్ని తిని కొన్ని దాచిపెట్టి ముడిగట్టి అత్త కోసం దాచిపెట్టింది. స్తోత్రం హల్లెలూయా. మా చిన్నప్పుడు అండి మా అమ్మ వాళ్ళు నాటుకు పోయేవారు. ఈ పొలాల్లో కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కదా. ఆ కొబ్బరి మొక్కలు మా అమ్మలు తినరు. ఆ పైన చెంగులో కట్టుకొని మూత కట్టుకొని వచ్చి ఇంటికి తీసుకొని మాకు ఇచ్చేవారు. స్తోత్రం హల్లెలూయా. అంటే మీరు చేశారమ్మా అతను మనకి గారు? అంటే రూతు బోయేజు తనకిచ్చిన పేలాలు మొత్తం తినకుండా తన కడుపు తన కైలాసం చూసుకోకుండా అత్త కడుపు అక్కడ మారుతుందని చెప్పి ఎరిగి మనస్సరిగి కొన్ని దాచిపెట్టి ముడికట్టి మూటగట్టి లోపల దాచిపెట్టి
రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు, ఒకవేళ నీకు ధనము సంపద ఇవన్నీ సమకూర్చుకున్నప్పుడు కొన్ని మిగుల్చుకొని దాచుకొని మూటగట్టి దాచిపెట్టి, స్తోత్రం హల్లెలూయా, మొత్తం తిన్నాగా దిగజారే కనప. ఆ మాటలు అంత అర్థం ఉంది. పేలాలు దాచిపెట్టడం కాదు, బొంగి పేలాలు, ఏం చేసానుకోపు బెల్లం కాదు, అది వ్యవహారం. నీ యొక్క జీవితంలో పొదుపు ఉండాలి నా తల్లి. ఆ యొక్క మోయాబీరాలు విధవరాలు ఎంత చక్కటి జ్ఞానంతో తన అత్త కోసం కొన్ని పేలాలు తాను తిని కొన్ని దాచిపెట్టి ముడేసి తీసుకుని పోయి అత్తకిస్తుంది. అది నీ సమృద్ధికి సూచన. స్తోత్రం హల్లెలూయా. ఇవాళ 100 వచ్చిందని చెప్పి మొత్తం 100తో నువ్వు మాంసం తెచ్చుకొని గోంగూర వేసుకొని శుభ్రంగా తిని తుకతుకలు ఆడుతుంటే వాసన చేసుకుని పడుకునేవి. 100 ఒక్కరోజు ఆలోచిస్తారు. 10 రూపాయలు పెట్టి గోంగూర కట్టలు పట్టుకొచ్చి ఏవి నురుకు లేకపోతే వరకబెట్టి నురుకు 10 రూపాయలతో కూర అయిపోదు. ఆ 100 నీకు 10 రోజులు రావు. స్తోత్రం హల్లెలూయా. ఒక ఆయన అంటుంది నాతో, రికార్డ్ అవుతుంది. సరే, ప్రభు మాట్లాడుతున్నాడు, ఆమె పనుల మధ్య ఏరుకోమని ఆమె కోసం పనివారిని పిడికిల్ని విడిచిపెట్టమని చెప్పాడు. స్తోత్రం హల్లెలూయా. మీ పిడికిలు బిగబట్టవద్దు అంటాడు దావీదు. మీ పిడికిలు బిగబట్టవద్దు. నేను అందుకనే మా పొలం కోసేటప్పుడు అసలు పరగ ఏరుకోవడానికి వదిలిపెట్టించేవాడిని. వాళ్ళు ఎరుకుంటే ఆమె అరబత్త వదిలేయి. అంటే పనివారి క్షేమాన్ని కూడా యజమాని చూడాలి. నీ కడుపే కైలాసంగా. పేదవారు వాళ్ళు పొలంలోకి వచ్చి ఏరుకొని రే మా పొలంలో ఏరుకోవడం ఏంటి, అట్టాడుదా ఎట్టాడుదా అని చెప్పి తిట్టకూడదు. బోయేది అంటున్నాడు, పనివారితో అంటున్నాడు, అయ్యా మేస్త్రి ఆమె కోసం పనుల్లో కొన్ని పరకలు వదిలిపెట్టండి, ఎరుకొనియండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేసి. స్తోత్రం హల్లెలూయా. ఇది పిడికిల యొక్క ఇవ్వడానికి సూచన. ఈ పిడికిలో బిగబట్టవద్దు, విడవాలి ఇట్లా బిగబెట్టుకొని ఉంచుకోవద్దు. తర్వాత ఆమె ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎరుకొని దొల్లగొట్టగా అవి దాదాపు తూమెడాయను. ఏమండి చిట్టయ్య గారు, నీకు నాకు అడ్డం అంద గొడుగు, అది నాకు నీకు కనపడుతుంది, నీకు నాకు అది అడ్డంగా మారింది. ఏంటది? గొడుగు. ఇప్పుడు రూతు యావలను పరిగెరుకొని దొల్లగొట్టింది. దొల్లగొడితే తూమెడు అంటే ఎన్ని మానికలు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? మానికం కాదు. అంతకుముందు అన్నది వాక్యం అంత గుర్తుంది. స్తోత్రం హల్లెలూయా. ఉన్నాకోసం గారిని అడుగుతుంటే వీళ్ళందరూ నోరు పెట్టి చూసేవాళ్ళు. చూడయ్యా చూడని అనేవాళ్ళు, కూర్చొని అనేవాళ్ళు. హల్లెలూయా. 10 మానికలు ఎరుకుంది ఒకటి భుజాన్ని వేసుకొని నెత్తులు వేసుకొని వెళ్ళిపోయి అత్తలు చూపిస్తే ఎంత సంతోషపడతావు. 40 బచ్చ వచ్చింది అద్దరికి, 40 బచ్చ వచ్చింది. ప్రియులారా, ఇక నయోమి ఆ యొక్క రూత్తో మాట్లాడుతుంది. ఇప్పుడు దాకా బోయేది మాట్లాడారు రూత్ కూడా బోయేతో మాట్లాడింది. నేను వాక్యరాజు చెప్పట్లా, మనుషులు మాట్లాడుతున్నాడు చెప్తున్నా మీతో. స్తోత్రం హల్లెలూయా. ఇప్పటిదాకా బోయేది గారు చెరుకొచ్చి మేస్త్రితో మాట్లాడాడు, రూత్తో మాట్లాడాడు, రూత్ బోయేతో మాట్లాడింది. ఇప్పుడు నయోమి మాట్లాడుతుంది. రూతు చెప్పిన మాటలను బట్టి నయోమి చూడండి, అది రూతు గ్రంథం 2:10 నయోమి అంటది, బోయేది గురించి అంటది. అబ్బా ఎంత మంచి మాట అంటే అది, బ్రతికి ఉన్న వారికి 2:10 చచ్చిన వారికి ఉపకారం చేయడం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడినగా కానీ కోడలితో ఆయన. స్తోత్రం హల్లెలూయా. రూతు గ్రంథం 2:10 అది ఏమన్నారండి? బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయడం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడినగాక. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని చూడటానికి ఒకసారి చిన్న టెస్ట్ పెడుతున్నాను. ఆ టెస్ట్లో మీరు పాస్ అవ్వాలి. బోయజు వచ్చి పనివారితోటి కూలీలతోటి ఏమని మాట్లాడాడు? చెరిగి రావడంతో
బోయజు వచ్చి పనివారితో కూలర్తో ఏమని మాట్లాడాడు? కీర్తన యెహోవా మీకు తోడయుండునుగాక అన్నాడు. వాళ్ళేమన్నారు? యెహోవా మిమ్మును ఆశీర్వదించుగాక అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. అదే మాట అత్త మాట్లాడుతుంది ఇక్కడ. The two words may be blessings given to Laban and Naomi. The blessings given to by Laban and Naomi, two boys. Between two words may be different house. One is the field, another one is the house. ఒకటేమో పొలంలో అన్నమాట, రెండవదేమో ఇంటిలో అన్నమాట. ఇంటికి ఈ అమ్మాయి తెచ్చి 10 మంది యొక్క యావలు చూపించినప్పుడు సంతోషపడి ఉంటుంది. అమ్మా ఎవరి చెరువు ఏరుకున్నావు? ఎవరైనా? బోయజు గారు. అమ్మ బోయజు గారా? ఆ మాట అన్నాక అన్నది బ్రతికున్న వారికి, అంటే బ్రతికున్న నీకు నయోమి, నాకు రూతుకి, బ్రతికున్న వారికి ఉపకారము చేయుట ఏమన్నాడు ఇక్కడ? చచ్చిన వారికి. చచ్చిన వారు ఎవరంటే ఎలిమెలెకు, కిలియోను, మహలోను. అంటే వాళ్ళు తెచ్చి పెట్టాల్సిన ఆహారం వాళ్ళు పెట్టకుండా చనిపోయారు కాబట్టి, ఈయన పొలం ద్వారా మీ ద్వారా ఆహారం వస్తుంది కాబట్టి బతికున్న మనకి, చచ్చిన నీ భర్త, నా భర్త, నీ మరిదికి మరి ఉపకారం చేయటం మానని ఇస్తాడు. బా ఎంత మంచి మాట! మీకు అర్థమవుతుందే మాటలో? చాలా కొటేషన్స్ చేసి రాశాను. ఒక 10 రోజులు కూర్చొని రాసే వాక్యాన్ని. బ్రతికున్న వారికి, చచ్చిన వారికి ఉపకారం చేయట మానని ఇతడు. అంటే నీకును, నాకును, నీ భర్తకును, నా భర్తకును, నా కొడుకు, నీ మరిదికి ఉపకారం చేయటం మానని. అంటే ఆహారం పెడుతున్నాడమ్మా అన్న తర్వాత ఉంటుంది యెహోవా చేత ఆశీర్వదించబడుగాక. హల్లెలూయా. దీవించింది ముసలి. కొన్ని ముసలి వాళ్ళు ఉంటారు, ఏ ముదనష్టపడి చనిపోయావే, ఇప్పుడు దాకున్నావు అదంటే ముదనష్టపడి అంటారు. పొలంలో పరిగెత్తుతుంది కాక ఏరుకొనిచ్చి పంపిస్తే ఏ ముదనష్టపడి చేయకపోయిచ్చావు, ఇప్పుడు దాకున్నావు అంటే వాడు రాకుండా నాకు బిగేసిందా? అసలు నోరు గురిచావదు అడ్డాలకి. అడ్డాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నయోమి మాట్లాడుతూ ఉంది. ఆమె అన్నది అతడు మనకు సమీప బంధువు, మనలను విడిపించు వారిలో ఒకడు. స్తోత్రం హల్లెలూయా. అతడు మనకు సమీప బంధువు, నియరెస్ట్ రిలేషన్, రిలేటివ్. నియరెస్ట్ రిలేషన్ అండ్ రిలేటివ్. మనల్ని ఈ బాధ నుంచి, ఈ కరువు నుంచి, ఈ వైద్యం నుంచి విడిపించేవాడు ఎవరంటే వాళ్ళలో ఇతను కూడా ఒకడు ఉన్నారు. ఇంకా మన వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళలో కూడా ఇతను ఒకడు అని అన్నది. యావల కోత, గోధుమ కోత ముగి వరకు బోయజు పొలంలోనే నిలకడగా ఉండుము. స్తోత్రం హల్లెలూయా. ఆ మాట చదవండి. కాబట్టి ఎవల కోతయు, గోధుమ కోతయు ముగి వరకు ఆమె ఏర్కొనచ్చు బోయజు పెద్దల వద్ద నిలకడగా ఉంది. వారసుపుల వల్ల, కొంటసుపుల వల్ల, ఊళ్ళో పోయి పైపేసుపుల వల్ల, మంచిలకు పోయో, పంపుకాడికి పోయో, పైపేసుపుల వల్ల ఆడవాళ్ళు అంటాం కాదు, మగవాళ్ళు కూడా అపలం చేసి వస్తున్నారు. 2 పిల్లలు పుట్టి పిల్లలు పిల్లడికి వచ్చినా కానీ తిరిగి ఆ సూప్ పోయి సాఫ్ట్ దరిద్రుడికి సన్నాశేషాలు. ఇంట్లో చక్కటి భార్య, పిల్లలు, సంసారం అంటే ఎందుకు నీకు చెడు వేషాలు ఎందుకు నీకు? చెడు బతికి వాడు శాస్త్రం చూడు, బాగా బతకలు చూడని చెప్పి, బాధ చూడని చెప్పి, చెడు బతికిన వాడి శాస్త్రం చూడు, బాగా బతికిన వాడి బాగా చూడు. ఎందుకు నీకు చెడు బతికిన శాస్త్రం? కుటుంబం చక్కగా, నీ కుటుంబం హాయిగా జీవిస్తూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉంది, కలిమి లేకుండా, చక్కగా కరువు రాకుండా, దేవుడు నేమి లేకుండా చూపిస్తూ ఉన్నాడు. అలాంటి కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావంటే ఎంత దౌర్భాగ్యురాలివి ఆలోచించు. ఈ అమ్మాయి మరి ఒక విధవరాలైనా, అందగత్తైనా ఆ యొక్క బోయజు పొలంలో నిలకడగా ఉండి అక్కడే నిలబడి చేస్తుంది, కానీ పరాయి పొలంలోకి పోవాలా. స్తోత్రం హల్లెలూయా. ఇలా పరిగెత్తా ఉంటారు. ఆ పొలం ఎదురు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఓ ఏమా అంటారండి, అంటారా?
అసలు చాలా భయంకరమైన రోజుల్లో జీవిస్తున్నారు.